హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు కొలతలు చూపిస్తాను, వీధి మెదట్లో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చేతులు వచ్చేసి 10.5 పెట్టుకోండి, సరిపోతుంది. 10 ఇంచుల నర కాడికి ఇట్లా స్ట్రైట్గా ఒక గీత గీసుకొని ఇక్కడ 1 ఇంచు కాడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇదిగోండి ఇలా తీసేసుకోండి. చూడండి కరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్గా చూసుకోవాలి కొలతలు అయితే. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఇలా తీసుకోండి, ఇలా అనమాట. 4 ఇంచులు కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి అయిపోయింది. ఇప్పుడు వెనకాల భాగం తీసుకుందాము. వెనకాల భాగం ఎలా కట్ చేసి, వెనకాల భాగం అయితే మనం స్ట్రైట్గా ఒక గీత గీసేసుకున్న తర్వాత 1 ఇంచు వదిలేసి కిందికి స్ట్రైట్గా గీసుకొని 14 ఇంచుల నరకాడ కరెక్ట్గా చూసుకోండి. 14 ఇంచుల నరకాడ షోల్డర్ పొడవు అనమాట, మొత్తం పొడవు. ఇప్పుడు షోల్డర్ పోయి 5.5 అంటే 5.5 షోల్డర్ పొడవు. ఇప్పుడు మనం కిందికి కూడా 5.5. ఇక్కడ వచ్చేసి 11 ఇంచులు, ఇట్లా 11 ఇంచులు పెట్టుకోండి అడ్డము. ఇక్కడ 1 ఇంచు, ఇలా 1 ఇంచు కాడికి ఇలా గీసుకోండి. గల్లు వచ్చేసి 2.5. నేను కొలతల ప్రకారం అంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ నేను సైజు ప్రకారం కొలతలు తీసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట, మీకు ఈజీగా అర్థం అవ్వాలని. 10 ఇంచులు గల్ల, 10 ఇంచుల కాడికి ఇలా స్ట్రైట్గా తీసుకోండి. నార్మల్గా ఇవే సైజులు ఉంటాయి, వేరే సైజు వచ్చే ఆప్షన్ చాలా తక్కువ. మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఇలా వేసేసుకోండి. గల్లు వచ్చేసి రౌండే, వేరే ఏ గల్లా అవసరం లేదు, వాళ్ళు రౌండ్ పెట్టమన్నారు, నేను రౌండే కట్ చేస్తున్నాను. చూడండి రౌండ్ ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకున్నాం అనుకో మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద ఈ కట్ చేసుకుని ఉంది కదా, ఇది ఇలా వేసుకోవాలి. నీట్గా ఇలా వేసుకొని మనం ఎంత వస్తుందో చూసుకోవాలి కరెక్ట్గా. బ్లౌజ్ ఇలా చూసుకొని ఇక్కడ ఉక్సుల పట్టి సైడు చూడండి, ఉక్సుల పట్టి సైడ్ అయితే నేను ఉక్సుల పట్టి సైడ్ మీకు కనబడాలి కదా, అందుకే క్లారిటీగా చూస్తున్నా. 3 ఇంచులన్నర ఉక్సుల పట్టి సైడు, ఇటు సైడ్ 2 ఇంచులన్నర. ఇట్లా స్ట్రైట్గా ఒక గీత గీసేసుకొని నీట్గా ఇదిగోండి ఇక్కడికి 3.5 పెట్టుకోవాలి ఉక్సుల పట్టి సైడు. ఇటు సైడ్ ఏమో 2.5 అంటే ఉక్సుల పట్టి సైడ్ 3.5 పెట్టుకోవాలి, అటు సైడ్ ఏమో 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు గల్లు వచ్చేసి 5.5 అంటే ఇక్కడికి ఇలా తీసుకొని ఇక్కడికి ఇలా తీసుకోవాలి సేమ్. ఇప్పుడు ఇది తీసేసి లేదా తీసేయకుండా అయినా సరే ఓకే, మీరు ఇలా మలుపుకుంటామంటే ఇలా మలుపుకొనైనా ఇలా గీసుకోవచ్చు. చూడండి ఇలాగా గల్ల కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకే తల్లి సాగు దొబ్బుతురు. ఇప్పుడు ఇది ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్నాం అనుకో ఇట్లా ఇక్కడ సంఘ భాగం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి బ్లౌజ్ హ్యాండ్స్. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టి సేమ్ ఇటు సైడ్ 3 ఇంచులన్నర కట్ ఇటు సైడ్ 3 ఇంచులన్నర పొడుగు 12కు పెట్టుకోండి. అంటే నేను మామూలుగా అంజాల ప్రకారం పెడుతున్నా, లేదంటే 11 మీకు కొలుసుకొని ఎంత పెట్టుకోండి. 2 ఇంచులన్నర నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు మీకు ప్లేట్లు చెప్పాలి కదా, చూడండి ప్లేట్లు ఇగో కొలతల ప్రకారం చెప్తా. ఇటు సైడు 3 ఇంచులు, ఇటు సైడు 4 ఇంచులు, ఇటు 2.5 లేదంటే ఇంచున్నర, మీ ఇష్టము. టేస్ట్కి బట్టి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా ఇలాగా, అంటే ఇలా తీసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. మరి చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి